దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలు హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో మాట్లాడుతున్నటువంటి మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఈ సందర్భాన్ని గమనించినప్పుడు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు రావడం, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధి దగ్గరికి రావడం, ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు లాజరును బయటికి తీసుకొని రావాలనే ప్రయత్నం చేసే క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు జరిగించేటువంటి ఆ కార్యాన్ని బట్టి అంటున్నటువంటి మాట మార్త అడ్డగిస్తూ ఉంది. నేటికి చనిపోయి 4 దినాలైంది ప్రభువా అని అడ్డగిస్తున్న క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో చెప్పిన మాట, ఆ మాట నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. వాస్తవానికి అక్కడ లాజరును మరలా తిరిగి పొందుకుంటాము అనేటువంటి నమ్మకం అక్కడ మార్తకు కానీ మరీకు కానీ లేకపోతే అక్కడ చుట్టూన్నటువంటి ప్రజలకు కానీ ఎవరికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నమ్ము మార్తా, లాజరు మరలా తిరిగి లేస్తాడు. నీవు నమ్ము మార్తా, లాజరు మరలా నువ్వు పొందుకుంటావు అనే ఆలోచన అక్కడ స్థిరపరుస్తున్నాడు. ఆ క్రమంలోనే అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అంటున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లాజరును బయటికి పిలవడం, లాజరు సజీవుడిగా బయటికి రావటం, ఆ సందర్భం మనకి అది తెలిసిన సందర్భమే. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి తీసుకోవాల్సిన ఆలోచన ఏంటంటే, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అక్కడ పరిస్థితులలో నమ్మటానికి ఆస్కారం ఏమాత్రము ఉండదు, ఏమాత్రము లేదు. మరలా తిరిగి లాజరును పొందుకుంటాము అనేటువంటి ఆలోచన, నమ్మకం ఏమాత్రము లేదు. కానీ దేవుడు అంటున్నాడు, అక్కడే నువ్వు నమ్మాలంటున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మన జీవితాలలో కూడా ఇక అయిపోయింది నా జీవితం, ఇక ఇంతకంటే ఇక నేను ఈ పరిస్థితి నుంచి నేను ఇక బయటకు రాలేను నువ్వు అనుకోవచ్చు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుకోవచ్చు. కానీ నీ ఉన్న స్థితిలోనే దేవుడు నాకు గొప్ప నిరీక్షణ కలుగు చేసి దేవుడు నాకు ఉన్నతమైన స్థితినిస్తాడు. లేదా ఈ పరిస్థితులు ఎంతో కాలం ఉండవు, దేవుడు నా పరిస్థితిని మార్చబోతున్నాడు. ఏదైతే నేను కోల్పోయానో ఆ కోల్పోయినది నేను మరలా పొందుకోబోతున్నాను అని నీవు నమ్మగలిగితే నీవు దేవుని మహిమను తప్పక చూస్తావు. ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయి ఉండొచ్చు, ఒకవేళ అనారోగ్య స్థితిని బట్టి ఇక నా జీవితం ఇంతే, ఇక ఎంతకాలం నేను పడక మీద అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవేళ వ్యాపారంలో ఇక అధోపాతాళానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇక ఈ పరిస్థితిని ఎవ్వరూ మార్చలేరు అన్నంతగా నీ పరిస్థితి దుర్భరంగా ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితులలో నీవు నమ్మగలిగితే దేవుడు నాకు గొప్ప నిరీక్షణ పోతున్నాడు, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు అని నువ్వు నమ్మితే దేవుని మహిమపరుస్తావు, దేవుని మహిమను చూడగలుగుతావు. ఆలోచిద్దామా? ఏ దుర్భరమైన పరిస్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి ఈ పరిస్థితి ఎవరి వలన కాదు అనే పరిస్థితులు నువ్వు ఉన్నా, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. దేవుడు ఎలా ఇన్వాల్వ్ అవుతాడో నీకు అర్థం కాదు. దేవుడు ఏ విధంగా నీ జీవితంలో కార్యం చేస్తాడో నీకు అర్థం కాదు. కానీ నువ్వు చేయవలసినది ఒకటి, దేవుని సన్నిధిలో మోకరిల్లి, దేవా ఈ పరిస్థితులను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా, నా పరిస్థితులను నువ్వు మార్చే దేవుడవు. ఇదిగో ఇక్కడ నమ్మకం లేదు వీళ్ళకు, లాజరును తిరిగి పొందుకుంటామనే నమ్మకం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల మార్తా, దేవుని మహిమను చూస్తావు. నమ్ముదామా? మన జీవితాల్లో ఏదేది కోల్పోయామో, ఆరోగ్యం కోల్పోయి ఉండొచ్చు, ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితులలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి ఉన్నత స్థితిలోనికి నిన్ను నడిపించే దేవుడు అని నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను.
మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నిజమే ప్రభువా, మా జీవితాలలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో ఇక ఎంత మాత్రము మేము ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేము అనుకునే పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి పరిస్థితులలో మీ వాక్యాన్ని పట్టుకొని దేవా, మేము నమ్మి మీ మహిమను చూడగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.